కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని వందల ప్రాణాలు తీసింది, ఇంకొందరి ఆశలను బలి తీసుకుంది. దాని పేరే ద బర్ముడా ట్రయాంగిల్. దీనిని ద డెవిల్స్ ట్రయాంగిల్ అని కూడా అంటారు. ఇది వెస్టర్న్ పార్ట్ ఆఫ్ అట్లాంటిక్ ఓషన్ లో ఉంది, విచ్ కనెక్ట్స్ బర్ముడా, మియామి అండ్ ప్యూరిటో రికో. ఈ 3 ప్లేసెస్ ని కనెక్ట్ చేసి ఉన్న ఈ ప్లేస్ నే ద డెవిల్స్ ట్రయాంగిల్ అని అంటారు. ఎందుకంటే 1872 నుండి ఇక్కడ డెత్ స్టార్ట్ అయ్యాయి. ఎవరైతే ఆ ప్లేస్ ని షిప్ నుండి అయినా లేదా ఏరోప్లేన్స్ నుండి అయినా ఆ ప్లేస్ ని క్రాస్ చేయడానికి చూస్తే ఒక్కసారిగా ఈ ట్రయాంగిల్ ట్రాప్ లో చిక్కుకొని మొత్తానికి మునిగిపోతుంది. షిప్స్ వాటర్ ఫ్లో వల్ల మునిగిపోయాయి అనుకోవచ్చు, కానీ ఏరోప్లేన్స్ కూడా అదే ప్లేస్ లో కూలిపోయాయి. 1 కాదు 2 కాదు, మొత్తం 75 షిప్స్ అండ్ 40 ఎయిర్ప్లేన్స్ ని అయితే ఈ డెవిల్స్ ట్రయాంగిల్ బలి తీసుకుంది. ఇంకో ట్విస్ట్ ఏంటంటే చనిపోయిన వాళ్ళ ఒక్కరి బాడీ కూడా దొరకలేదు. కొన్ని వందల ప్రాణాలు బలయ్యాక ఆ ప్లేస్ ని ఇంకా క్రాస్ చేయకూడదన్న నిర్ణయానికి వచ్చారు. ఇంకొందరు అది జరిగింది హ్యూమన్ ఎర్రర్స్ వల్ల అంటారు. హ్యూమన్ ఎర్రర్స్ అంటే 1-2 ఇన్సిడెంట్స్ అయ్యేవి. మరీ దారుణంగా 75 షిప్స్ అండ్ 40 ప్లేన్స్ ని ఈ ట్రయాంగిల్ బలి తీసుకుంది. దీన్ని ఎలా హ్యూమన్ ఎర్రర్స్ అనగలం?